హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిద్రలేయంగానే ముందు మైండ్లో రన్ అయ్యేది ఈరోజు ఏ వంట చేయాలి, ఈరోజు టిఫిన్ ఏం చేయాలి అని రన్ అవుతుంది కదా అండి. అయితే మార్నింగ్ లేచి ఇంకా వాకిలైతే ఊడ్చి ముగ్గు పెట్టేసి టీ తాగేసి బియ్యం అయితే కడిగి పెట్టేశానండి. ఇంకా కర్రీకి అయితే మునక్కాయ దోసకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ కాంబినేషన్లో ఫస్ట్ టైం అయితే కర్రీ అయితే ట్రై చేస్తున్నానండి. దీనికోసం ముందుగా కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఇంకా దోసకాయ అయితే బాగా పండిపోయిందండి. దోసకాయ బదులు నేనైతే కొంచెం మామిడికాయ కూడా దీంట్లో యాడ్ చేశానండి. రైస్ అయితే అప్పుడే బాయిల్ వచ్చేసింది. పొద్దున్నే వంటలతో ఉరుకులు పరుకులతో మొదలవుతుంది కదా. చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుందండి. కానీ ఎవరి కోసం చేస్తున్నాం? మన ఇంట్లో మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన హస్బెండ్ కోసమే కదా చేసేది. కానీ ఇందులో చాలా ఇష్టం అనేది ఉంటుందండి. చాలామంది అంటుంటారు ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం పని ఉంటుందని. కానీ ఇంట్లో ఉండేవాళ్ళు జాబ్ చేసే వాళ్ళకి ఏం పని ఉంటుందని అంటుంటారు. కానీ ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి వంట పని అనేది ఖచ్చితంగా ఉంటుందండి. జాబ్ చేసినా జాబ్ చేయకపోయినా ఇంట్లో పని అనేవి కంపల్సరీగా మనమే చేసుకోవాలి కదా అండి. వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసేసి పెట్టుకున్నాను కదా. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాను. నేను యూట్యూబ్కి చాలా వరకు దూరం అండి. కానీ ఈ మధ్య నేను కూడా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలి అనుకొని రీసెంట్గా స్టార్ట్ చేశాను. నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈ యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు కొన్ని వీడియోస్ అయితే చూశానండి. అదే మన స్టడీ గురించి, జాబ్స్ గురించి. నేనైతే ఒక చిన్న పాయింట్తో ఒక వీడియో మొత్తాన్ని జాబ్స్ గురించి అయితే పెడుతున్నారు. కానీ అది నిజమో అబద్ధమో అది వాళ్ళకే తెలియాలండి. కానీ ఏదైనా సరే ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళందరికీ జాబ్ అవసరం ఉంటుంది. కానీ ఒకరి అవసరాన్ని ఒకరు క్యాష్ చేసుకోకూడదు కదా. నేనైతే చాలా బాధపడ్డాను ఈ విషయంలో వరకు. వీడియో ఓపెన్ చేసి చూడగానే వీడియో క్యాప్షన్ మీద మాత్రం నోటిఫికేషన్ వచ్చేసింది అంటారు. కానీ ఫుల్ వీడియో మొత్తం చూసిందాక అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా ఇంకా తెలియదు. అలాంటి వీడియోస్ పెట్టడం వల్ల చూసేవాళ్ళు ఎంత ఆశతో చూస్తారు కదా అండి. కానీ ఒకటి ఇన్ఫర్మేషన్ ముందుగా చెప్పడం వల్ల స్టడీ అనేది కంటిన్యూగా చదువుతుంటారు. ఎగ్జామ్స్ బాగా రాస్తానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఆ చదువుకున్నానికి టైం లేకుండా ఈ వీడియోస్ చూస్తూ సగం టైం అనేది వేస్ట్ అయిపోతుంది కదా. 15 ఏళ్ళ కష్టం కదా అండి. చాలా బాధేస్తుంది కదా. ఇంకా ఫైనల్లీ వంట అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా టిఫిన్ కూడా రెడీ చేసేసాను. ఇంకా క్యారేజ్ స్కూల్ బ్యాగ్ అయితే రెడీ చేసేసానండి. మా వారైతే డ్యూటీకి రెడీ అయిపోయారు. మా బాబుని కూడా టిఫిన్ పెట్టేసేసి స్కూల్కి అయితే రెడీ చేసి స్కూల్ బ్యాగ్, స్నాక్స్ ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేశానండి. 9:20 కల్లా వీళ్ళైతే స్కూల్కి ఇంకా డ్యూటీకి అయితే బయలుదేరిపోతారు. ఇంకా ఇంట్లో నేనైతే ఇంకా టిఫిన్ చేసేసి గిన్నెలను తోమేసుకొని బట్టలు వాష్ చేసేసి ఈ పని అయ్యేతలకి నాకైతే 11 అయిపోతుంది. స్టడీ నోటిఫికేషన్ గురించి ఎంతవరకు నిజమంటారు? మీరే చెప్పాలి ఫ్రెండ్స్.